అరే 4 రోజులు కాస్త గట్టిగా శ్రమలు వస్తే ఇక నా జీవితం అంతా ఇంతే. అరే 1 సంవత్సరం పాటు కాస్త ప్రతికూలతలు వస్తే ఇక నా బ్రతుకంతా ఇంతే. ఏదో 2-3 ఏళ్ల పాటు కాస్త శ్రమలు వరుసగా కనబడితే ఇక నా జీవితం అంతా ఇంతే అని ఫిక్స్ అయిపోతారు. 2 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు అయినా తప్పకుండా ఆయన చిత్తం అయితే ఆయన నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆ నిరీక్షణ పోగొట్టుకోకూడదు, ఆ నమ్మిక తప్పిపోకూడదు. తుది శ్వాస విడిచేంత వరకు ఆయన పట్ల మనకున్న విశ్వాసం సన్నగిల్ల రాదు, నిరీక్షణ కోల్పోరాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నాళ్ళు కావచ్చు, లైవ్లో అందుబాటులో ఉన్నాడు కాదు, అందరికీ చెప్తున్నా, రేపు పరిస్థితులు మారునన్న ఆశ ఉన్నది. ఈరోజు నీకు శ్రమ వచ్చిందా, రేపు విడుదల కలుగునన్న నిరీక్షణ విశ్వాసం మనకున్నది. ఉంది 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 ఆ నిరీక్షణ కోల్పోకూడదు, ఆ నమ్మిక పోగొట్టుకోకూడదు. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. అపవాది మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. బతుకంతా శ్రమ కాదు, 10 days. మన రోజులన్నీ ఎన్ని, అందులో 10 రోజులు ఎన్ని. కాబట్టి చాలా చులకనైన శ్రమలు. వీటిని బట్టి నువ్వు ఏదేదో అయిపోవద్దు, ఏదేదో ఊహించుకోవద్దు, అంతా అయిపోయిందని శూన్యం కావద్దు. ప్రభువు ఉన్నాడు, ఆయన యందలి మనకి విశ్వాసము నిరీక్షణ ఉంది. కాబట్టి అది కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి అనడానికి. అది కోల్పోయిన నాడు దేవుడి శక్తి మన మీదకి వచ్చినా దాన్ని కాపాడుకోలేం. ఎందుకంటే విశ్వాసం కోల్పోయాం కదా, బలహీన పడిపోయాం కదా. ఇక దేవుని ప్రభావం మన దగ్గరకు వచ్చినా మనం పోగొట్టుకుంటాం. అందుకే ఏది పోయినా విశ్వాసం పోగొట్టుకోకూడదు, నిరీక్షణ పోగొట్టుకోకూడదు. సడలని విశ్వాసం మన నరనరమున ఉంటే నరకాలే తలవంచవా అన్నాడు ఒక రచయిత. సడలని విశ్వాసం మన నరనరమున ఉంటే నరకాలే తలవంచవా. సడలని విశ్వాసం మన నరనరమున ఉంటే నరకాలే తలవంచవా. వస్తాడు వస్తాడు, దివిని వీడి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు, దివిని వీడి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు. ఈ పాట అంతట్లో ఈ మాట నాకు చాలా ఇష్టం. సడలని విశ్వాసం మన నరనరమున ఉంటే నరకాలే తలవంచవా. మనుషుల మీద విశ్వాసమా? మరి దేని మీద విశ్వాసమా? దేవుని మీద విశ్వాసం. దాన్ని సడలగొట్టడానికి నిరంతరం దాడి చేస్తాడు సైతాను. దాన్ని పోగొట్టుకోకుండా అంతం వరకు కాపాడుకోవాలి. అలా నేను చేశాను, ఇక నా కిరీటం ఉందన్నాడు పౌలు మహనీయుడు. తిమోతికి రాసిన 2వ ఉత్తరంలో 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడే నా పరుగు కడముట్టించి నా విశ్వాసం కాపాడుకున్నా. ఆ విశ్వాసాన్ని సడలగొట్టడానికి చూస్తాడు సైతాన్. మనం పోనీయకూడదు. అంతవరకు నరక యాతనను అనుభవిస్తున్నా, ఖచ్చితంగా అది నీకు తప్పకుండా తల వంచి తీరుతుంది. ఆ పరిస్థితి ఖచ్చితంగా మారి తీరుతుంది. ఆమెన్ ఆమెన్.